మోషే చనిపోయిన తర్వాత నాయకత్వాన్ని తర్వాత ఎవరికి వచ్చింది? యెహోషువకు వచ్చింది. యెహోషువ మీదట కొంతమంది తిరుగుబాటు చేశారట. నువ్వేమి నడిపిస్తావు? నీ వయసు ఎంత? నీ కథ ఎంత? మమ్మల్ని వెళ్ళటానికి మమ్మల్ని నడిపించడానికి నీకు శక్తి చాలుతుందా అని యెహోషువని భయపెట్టారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు భయపడుతూ ఓ పక్కన కూర్చుంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. ఆ మాటలు చదువుతారా? చూడండి, భలే ఉంటాయి. అదిగో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా. రే బచ్చాగాడివిరా, నువ్వు ఏం చేస్తావురా? స్తోత్రం అన్నారు. నువ్వు పిల్లోడివిరా, మోషే అంత గొప్పోడివా? నువ్వే పాటి వాడివి? నీ వయసు ఎంత? నీ అనుభవం ఎంత? నీ కథ ఎంత? మేము పెట్టే టార్చర్కి మోసేనే కొన్నిసార్లు తట్టుకోలేకపోయాడు. నువ్వేం తట్టుకుంటావు మా దెబ్బకి? నువ్వు మమ్మల్ని వెళ్ళటానికి వచ్చావా? మాకు నాయకుడిగా ఉండటానికి వచ్చావా? మాకు అధికారిగా ఉండటానికి వచ్చావా? నిన్న దేవుడు ఏర్పాటు చేసుకుంది అని కొంతమంది మాట్లాడితే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. దగ్గరగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే మోషేకు దేవుడు అంటే అర్థమైంది. దేవుడు ఉత్తముడని, దేవుడు గొప్పవాడని, దేవుడు మహోన్నతుడని, దేవుడు సర్వశక్తిమంతుడని మోషేకు అర్థమైంది. మోషేను వెంబడించినటువంటి యెహోషువకు కూడా దేవుడేంటో అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.